అంటే మృణాళీ మృద్వీనాం మృణాళీ మృద్వీనాం మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం తవ భుజలతానాం తవ భుజలతానాం చతసృణాం 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 చతుర్భిః సౌందర్యం చతుర్భిః సౌందర్యం చతుర్భిః సౌందర్యం సరసిజభవస్తౌతి వదనైః సరసిజభవః స్తౌతి వదనైః సరసిజభవః స్తౌతి వదనైః సరసిజభవస్తౌతి సరసిజభవః స్తౌతి సరసిజభవః స్తౌతి వదనైః 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 నఖేభ్యః సంత్రస్యన్ నఖేభ్యః సంత్రస్యన్ నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమమథనాదంధకరిపోః ప్రథమమథనాదంధకరిపో ప్రథమమథనాదంధకరిపో ప్రథమమథనాత్ 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 అంధకరిపోః అంధకరిపో అంధకరిపో చతుర్ణాం శీర్షాణాం చతుర్ణాం శీర్షాణాం చతుర్ణాం శీర్షాణాం సమమభయ హస్తార్పణధియా సమమభయ హస్తార్పణధియా సమమభయ హస్తార్పణధియా. ధన్యవాదాలు. శుభమస్తు మన్య. ఇక్కడ మన జగద్గురువులు శంకరాచార్య స్వామి వారు అమ్మవారి యొక్క 4 చేతులని 4 భుజాలని వర్ణిస్తూ ఉన్నారు. ఆ అమ్మవారి భుజాలు ఎట్లా ఉన్నాయి అని చెప్తున్నారంటే, ఓ అమ్మ, ఓ ఆదిపరాశక్తి, మృణాళీ మృద్వీనాం. మృణాళం అంటే తామర తూడు. ఆ తామర కాడలు ఉంటాయి చూసారా, కమలానికి కింద భాగంలో అది తామర కాడ. అటువంటి మృదుత్వం, మృద్వీనాం, మృదుత్వం కలిగినటువంటివి. తామరతూడు ఎంత సుకుమారంగా ఉంటుందో అంత సుకుమారంగా ఉన్నాయి అమ్మవారి చేతులు. ఆ తామరతూడు లాంటి మృదుత్వం కలిగినవైన తవ భుజలతానాం చతసృణాం, నీ 4 భుజలతలకు, నీ 4 భుజలతల యొక్క సౌందర్యం, ఆ సౌందర్యాన్ని, ఈ అమ్మవారి 4 భుజలతల యొక్క సౌందర్యం ఎలా ఉంది అనేది సరసిజభవః స్తౌతి. సరసిజభవః, పద్మమునందు జన్మించినటువంటి వాడు ఎవరు? బ్రహ్మదేవుడు. చతుర్భిః వదనైః, తన 4 ముఖాల నుండి, బ్రహ్మదేవునికి 4 తలలు కదా, 4 ముఖాల నుండి స్తౌతి, స్తోత్రం చేస్తూ ఉన్నాడమ్మా. నీ 4 భుజాల యొక్క, 4 చేతుల యొక్క సౌందర్యాన్ని ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. ఎందుకండి ఆయన ఎందుకు స్తుతిస్తున్నాడు? నఖేభ్యః సం అంధకరిపోః. అంధక రిపుహు అంటే అంధకాసురుడు అనేటువంటి
ఒక రాక్షసుని సంహరించిన వాడైన మహాదేవుని యొక్క శంకరుడు అంధకాసురుడు అనే ఒక రాక్షసుని సంహరించాడు. ఆయన యొక్క నఖేభ్య సంత్రస్యన్, ఆయన ఆ శివుడికి ఉండేటువంటి చేతి గోళ్ళు ఉన్నాయి చూసారా, ఇంత పొడవు ఉంటాయి ఒక్కొక్కటి. ఆ చేతి గోళ్ళ వలన సంత్రస్యన్, భయపడిపోతున్నటువంటి వాడే బ్రహ్మదేవుడు, వణికిపోతూ ఉన్నాడు. అలా వణికిపోతూ నీ చేతుల యొక్క సౌందర్యాన్ని ఆయన వర్ణిస్తూ ఉన్నాడు, స్తోత్రం చేస్తూ ఉన్నాడు. ఎందుకని ఆ 4 చతుర్ణాం శీర్షాణం, తన 4 తలలకు సమానముగా సమమభయహస్తార్పణధియా, నీవు బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి 4 తలలకు నీ దగ్గరున్న 4 చేతులతో అభయహస్తాన్ని అందిస్తావు అని. అదేమిటమ్మా, ఆయన తలలకి ఏమి ఆపద వచ్చింది అని అంటే, ఆయన తలకి ఒకరోజు ఈ పరమశివుడు ఒక తలని తీసేశాడు బ్రహ్మదేవుడికి. అది ఒక కథ. అందువల్ల ఒకరోజు నాకు ఒక తల తీసేశాడు కదా ఈ శివుడు, ఇక మిగిలిన 4 తలను కూడా తీసేస్తాడేమో అని అమ్మవారికి మొరపెట్టుకుంటున్నాడట. అమ్మ నీ 4 చేతులతో నా 4 తలలకి అభయం ఇవ్వవమ్మా అని. ఈ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడికి మొదట్లో 5 తలలు ఉండేవి. ఆ 5 తలలు ఉండటం వల్ల ఆయన ఈ వేదాంగాలని అన్నింటినీ తెలుసుకొని సృష్టి కార్యం మొదలుపెట్టి సృష్టి కార్యం అంతా చేసి, నేను ఒక పెద్ద సృష్టికర్తని, బ్రహ్మాండానికంతా నేనే నాయకుడిని అని ఆయనకి అహంకారం అనేది పెరిగిపోయింది. ఒకరోజు శివుడు, అయ్యా నీకేం కావాలి కోరుకో అంటే, నీవు నా కుమారునిగా పుట్టు అని అడిగాడు. అంటే శివుడు ఆయనకి కుమారునిగా జన్మించాడు. ఆయన్ని ఒక రుద్రుడు అని పిలుచుకునేవాడైనా. సరే, అలా జన్మించినటువంటి శివుడు ఒకసారి ఈ శివుడి యొక్క బ్రహ్మదేవుని యొక్క సభకు వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడు ఆయన్ని చూసి కూడా పలకకుండా, ఇతను నా కుమారుడే కదా అనే ఒక భావనతో చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు. దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి యొక్క అహంకారాన్ని తట్టుకోలేక చాలా ఇబ్బంది పడిపోతూ శివుడితో చెప్పారు, అయ్యా ఇతని అహంకారాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం, ఇతడు అహంకారంతో ఏమేమో చెప్తున్నాడు, ఏమేమో మాట్లాడుతున్నాడు అని అంటే, అప్పుడు శివుడు తన చేతి గోటితో బ్రహ్మదేవుని యొక్క ఒక తలని తొలగించేశాడు. అప్పుడు బ్రహ్మదేవునికి ఆ అహంకారం అనేది అణిగిపోయి ఒక సాత్వికమైనటువంటి భావాలు అనేవి ఏర్పడ్డాయి అని ఒక కథ ఉంది. రకరకాలైనటువంటి పురాణాలలో రకరకాలైనటువంటి కథలు ఉన్నాయి. కానీ ఏ కథ అయినా కూడా ఏం చెప్తుందంటే, బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవి, వాటిల్లో ఒక తలని శివుడు తీసేశాడనే చెప్తుంది. బ్రహ్మదేవుడు శతరూప అనే ఒక అమ్మాయిని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఆ శతరూప అనేటువంటి అమ్మాయిని చూస్తూ కూర్చునేవాడు. ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడిపోతూ ఉండేది. ఆ శతరూప వెంటబడ్డాడు బ్రహ్మదేవుడు. శతరూప తప్పించుకుంటూ ఉన్నది. ఇలా ఈ విషయమంతా
చూసినటువంటి దేవతలు శివునికి చెప్పారు బ్రహ్మదేవుడి ఆగడాల గురించి. అప్పుడు బ్రహ్మదేవుడు అప్పుడు పరమశివుడు బ్రహ్మదేవుని యొక్క ఒక తలని కత్తిరించి అతన్ని యొక్క అహంకారాన్ని అణిచివేశాడని మరొక పురాణంలో సరస్వతిని సృష్టించిన తర్వాత సరస్వతినే చూస్తూ కూర్చునేవాడు. సృష్టి కార్యంలో అతను సరిగా పాల్గొనలేకపోయేవాడు. అందువల్ల శివుడు ఆయన 5వ తలని కత్తిరించాడని మరొక పురాణంలో బ్రహ్మ విష్ణువు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాడు అని ఒక సందర్భంలో పందెం వేసుకోవాల్సి వచ్చింది, పోటీ పడవలసి వచ్చింది. ఎవరు నేను గొప్పవాడు అంటే నేను గొప్పవాడని విష్ణువు బ్రహ్మ అనుకుంటే శివుడు ఏం చెప్పాడంటే, అయ్యా నా ఆది లేదా నా అంతము ఎవరైతే తెలుసుకొని వస్తారో, నా మూలమును కానీ నా పై భాగాన్ని కానీ ఎవరు తెలుసుకుంటారో దాన్ని బట్టి నేను మీ ఇద్దరిలో ఎవరు శ్రేష్ఠుడో చెప్తాను అని అంటే, విష్ణువు వరాహ రూపంలో క్రింది భాగానికి వెళ్ళాడు. ఒక శివలింగం యొక్క కింది భాగాన్ని అలా వెతుక్కుంటూ ఆ లింగానికి మూలం ఎక్కడుందో వెతకడానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుడు తన హంసవాహనం ఎక్కి పైకి వెళ్ళాడు. శివుని యొక్క పై భాగం ఎక్కడుందో తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో అలా వెళ్ళారు. ఎంత దూరం వెళ్ళినా కూడా వాళ్లకు అలసట వచ్చిందే కానీ మూలం రాలేదు విష్ణువుకి. అందుకని విష్ణువు తిరిగి వచ్చి శివునితో చెప్పాడు, అయ్యా స్వామి, నేను చాలా ప్రయత్నం చేశాను, పూర్తిగా ప్రయత్నం చేశాను, కానీ నేను ఆ శివలింగం యొక్క మూలాన్ని తెలుసుకోలేక నేను వెనుదిరిగి వచ్చాను అని వాస్తవం చెప్పేశాడు. అయితే ఈ బ్రహ్మదేవుడు పైకి వెళ్తూ ఉన్నాడు. అతనికి ఒక మొగిలి రేకు పైనుంచి పడుతూ బ్రహ్మదేవుడి మీద పడింది. ఆ మొగిలి రేకుని అడిగాడు, అయ్యా నువ్వు ఎక్కడి నుంచి పడుతున్నావు అంటే, నేను శివుడి యొక్క పై భాగం నుంచి పడుతున్నాను అని చెప్పింది. అవునా, పై భాగం నుంచి నువ్వు ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి అని అడిగాడు. లేదు, నేను పడటం మొదలుపెట్టి కొన్ని యుగాలైంది, ఆ కొన్ని యుగాల నుంచి పైనుంచి నేను పడుతూ ఈరోజు నిన్ను చేరుకున్నానని చెప్పిందట. అందుకని బ్రహ్మదేవుడు ఏం చేశాడు, అక్కడి నుంచి వెనక్కి తిరిగేసి వచ్చి, నేను నీ పై భాగాన్ని చేరుకున్నాను, శివలింగం యొక్క పై భాగాన్ని చేరుకొని నేను చూశాను, నీ యొక్క పైన తల భాగాన్ని నేను చూశాను అని ఇక్కడొచ్చి శివుడితో చెప్పేశాడు. శివుడు, నీవు ఈ విధంగా అబద్ధం చెప్తూ ఉన్నావు, విష్ణువు నేను చూడలేకపోయానండి, నా వల్ల కాలేదని నిజం చెప్పాడు, నువ్వు అబద్ధం చెప్తున్నావు కనుక నీకున్నటువంటి 5 తలలో ఒకటి కత్తిరిస్తున్నానని ఒక తలని తన గోళ్లతో గిల్లివేశాడు. అందువల్ల ఏమైంది, శివునికి బ్రహ్మహత్య దోషం వచ్చింది. బ్రహ్మహత్య అనేది చాలా తీవ్రమైనటువంటి దోషం, భగవానుడైనా సరే దాన్ని అనుభవించాల్సిందే. పంచమహాపాతకాలలో ఇది మొదటిది. బ్రహ్మహత్య సురాపానం స్థేయం గుర్వంగనాగమ అని 4 మహాపాతకాలు. బ్రహ్మహత్య బ్రాహ్మణుని హింసించడము. హత్య అంటే చంపడం అనే మాత్రమే అర్థం కాదు, హింసించడం, ఏదో రకంగా మానసికంగా శారీరకంగా ఇంకో రకంగా ఒక బ్రాహ్మణుని ఇబ్బంది పెట్టడము బ్రహ్మహత్య. దానివల్ల తీవ్రమైనటువంటి దోషాలనేటివి ఎదురవుతాయి. ఇక్కడ ఈయనకి మరి ఎంతటి మహాదేవుడైనా సరే, ఎంతటి లోకనాథుడైనా కూడా బ్రహ్మదేవుడు కదా, ఆయన బ్రహ్మ, ఆయన చతుర్వేదాలని తెలిసినటువంటి వాడు, 4 ముఖాలతో 4 వేదాలను ఎప్పుడూ వల్లెవేసేటువంటి వాడు. అటువంటి వ్యక్తి యొక్క తలని ఆయన నరికివేయడం అనేది, గోళ్లతో గిల్లివేయడం అనేది జరిగినప్పుడు
మరి ఆయనకి బ్రహ్మహత్య పాతకం రావటం వల్ల ఆ బ్రహ్మదేవుని యొక్క కపాలంలోనే ఆ ఆ తల యొక్క కపాలాన్నే భిక్షాపాత్రగా చేసుకొని ఆయన భిక్షాటన చేస్తూ ఉన్నాడు. అలా భిక్షాటన చేసి జీవనం చేయడం ద్వారా బ్రహ్మహత్య దోషం పోతుంది అని. అలా బ్రహ్మహత్య ఆ బ్రహ్మదేవుని యొక్క కపాలము శివుడి యొక్క చేతికి అంటుకుపోయింది. ఇక ఎంత విదిలించినా అది బయటపడడం లేదు. కాబట్టి ఏమైంది, అలా దాన్ని ఎక్కడెక్కడ విదిలించి ఎంత ప్రయత్నం చేసి కుదరక చివరికి కాశీలో ఒక స్థలంలో ఈ బ్రహ్మకపాలం ఊడిపోయింది. కాబట్టి ఆ బ్రహ్మకపాలం ఊడిపోయినటువంటి ఆ స్థలాన్ని ఏదో కపాల కుండమనో ఏదో అంటారు, బ్రహ్మకపాల కుండమని అక్కడ కాశీలో మనం ఇప్పటికీ చూడవచ్చు. కపాల భైరవుడు అంటారు అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి. ఆ రకంగా ఒక కథ ఉంది. అందువల్ల ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఏమైంది, ప్రథమ మథనాత్ అప్పుడు ఒక్కసారి తన తలని తీసేశాడు కదా ఈ మహాశివుడు. మళ్ళీ నేను ఏదైనా దోషం చేశానని మళ్ళీ మహేశ్వరుడికి కోపం వచ్చిందంటే ఆయన ప్రళయకాల రుద్రుడై మళ్ళీ మిగతా తలని గిలివేస్తాడేమో అని నఖేభ్య సంత్రస్యన్ పరమేశ్వరుడి యొక్క గోళ్లను చూసి భయపడిపోయి అమ్మవారి యొక్క చేతుల్ని శరణు పొందుతున్నాడు. చతుర్భి వదనై బ్రహ్మదేవుడు తనకున్నటువంటి 4 ముఖాలతో తవ భుజలతానాం చతుస్సృణాం సౌందర్యం, నీ 4 భుజలతల యొక్క సౌందర్యాన్ని సరసిజభవస్తౌతి, ఆ కమలములో జన్మించిన వాడైనటువంటి ఆ బ్రహ్మదేవుడు స్తుతిస్తూ ఉన్నాడమ్మా. ఎందుకని స్తుతిస్తున్నాడు, అంధకరిపోహో నఖేభ్య సంత్రస్యన్, ఈ అంధకుడు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి పరమేశ్వరుని యొక్క గోళ్లను చూసి భయపడిపోయి చతుర్నాం శీర్షాణం, ఆయనకు మిగిలినది 4 తలలు. ఈ 4 తలలకు సమమ భయ, నీవు సమానంగా నీ 4 చేతుల నుండి సమమ భయ హస్తార్పణధియా, ఆయన 4 తలలకి నీ 4 చేతుల నుండి అభయహస్తాన్ని అందిస్తావు అనే బుద్ధితో ఆ బ్రహ్మదేవుడు నిన్ను అభయం కోరుకుంటూ నీ 4 భుజలతల యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉన్నాడమ్మా అంటూ ఈ శ్లోకంలో శంకరాచార్య స్వామి వారు మనకు ఒక పౌరాణికమైనటువంటి కథను చెప్తూ ఉన్నారు. ఈ శ్లోకాన్ని మనము 45 రోజులు ప్రతిరోజు 1000 సార్లు ఈ శ్లోకాన్ని జపం చేయాలి. ఆ రకంగా చేసేటువంటి సమయంలో కొబ్బరికాయ తేనె నివేదన చేయాలి. ఈ శ్లోకాన్ని పారాయణ చేయడం వల్ల సకల పురుష వశ్యత, పురుషులందరూ మన యొక్క అధీనంలోకి వస్తారు. అలాగే సకల కార్యసిద్ధి జరుగుతుంది. మనం ఏమేమి మంచి పనులను తలపెడతామో ఆ పనులన్నీ కూడా చక్కగా సఫలమవుతాయి. అటువంటి శ్లోకరత్నం ఇది. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజభవస్తౌతి వదనైః నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమమథనాదంధకరిపోః చతుర్ణాం శీర్షాణాం సమమభయహస్తార్పణధియా.
శ్రీమాత్రే నమః.